అయినా నీకు అసలు బుద్ధుందా? బ్రహ్మముడి దేవుడు అంటూ దేవుడి మీద భారం వేసుకుని కూర్చుంటే ఆ యామిని మెడలో నీ మొగుడు తాలి కట్టేస్తాడు. నీ మెడలో ఉన్న తాలిని తీసి ఇది కట్టింది నువ్వేరా మొగుడా అని చెప్పడం మానేసి నోరు మూసుకుని ఊరుకుంటావేంటే? అసలు నీకు భయం లేదా అని చెప్పాను. కానీ భయమా? ఎందుకు భయం? నా భర్త నా మెడలో తాలి కట్టిన తాలి అంత బలమైందనగానే చీనోర్మి కావ్య, ఏం మాట్లాడతావు? ప్రతిసారి అదే మాట్లాడుతున్నావు. బ్రహ్మముడి భగవంతుడు అది ఇది అని మాట్లాడుతున్నావు. పీకల మీదకి వచ్చి ప్రాణం పోతున్న సమయంలో దేవుడు వచ్చి కాపాడతాడు అని ఎలా అనుకుంటున్నావు? ఒక్కసారి రాజ్ కావ్యం యామని మెడలో తాలి కట్టాడంటే ఇంకా నీ జీవితం ఏదైనా ఉంటుందా? అసలు నువ్వు బ్రతికుంటావా? అది నీకు అర్థం కావట్లేదేంటే? చూడు కావ్య, రాజు తాలి కట్టే చివరి క్షణం వరకు ఓపిక పడతాం. లేదంటే నిజం నువ్వు బయట పెట్టకపోతే నేనే బయట పెట్టేస్తాను. అది అర్థం చేసుకో. యామినిని మాత్రం నా కోడలుగా ఒప్పుకోలేను. యామిని కాదు కోడలు, నువ్వే నా కోడలివి అంటూ అపర్ణ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం. చివరి క్షణం వరకు ఓపిక పడదాం. మీరు చేసుకునే ప్రయత్నాలు చేసుకోండి, వద్దని చెప్పలేను నేను. కానీ చివరి క్షణం వరకు ఆయనకి నిజం చెప్పొద్దు. ఇంకా అవ్వదు, ఇంకా పని అవ్వదు, ఇంకా పెళ్ళి ఆగదు అనుకున్న క్షణంలో మాత్రమే నిజం బయట పెడతాను అని చెప్పాను. కానీ నువ్వు గనక బయట పెట్టకపోతే నేనే బయట పెట్టేస్తానని కానీ మీకు అవకాశం ఇవ్వలేండి అత్తయ్య అని చెప్పి కావ్య అయితే అంటుంది. అన్న తర్వాత మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనగానే మనం ఏం చేసినా పంతులు మనకు సహకరించడు. ఎందుకంటే పంతుల్ని బేభత్సంగా బెదిరించేసిందా యామిని. పంతులు మనకు సహకరించడు. మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. అల్లుడు గారిని అప్పుడప్పుడు మీరు వెళ్ళి దువ్వుతూ ఉండండి. కావ్య భోజనం చెయ్యట్లేదు, కావ్య నీ గురించి ఆలోచిస్తుందా అంటూ ఏదో ఒకటి మాట్లాడండి. అల్లుడు గారే కరిగి యామినిని కాదని కావ్యని పెళ్లి చేసుకుంటారు అనగానే అంత ఈజీగా వంగేవాడు కాదు. అసలే యామిని కుటుంబమే తన కుటుంబం అనుకుని నమ్ముతున్నవాడు. ఇప్పుడు యామినికి ఏదైనా అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారని కూడా ఆలోచిస్తాడు కదా. అది అర్థం చేసుకోవట్లేదు కనకం నువ్వు అని చెప్పనేసరికి ఏమో వదిన గారు, ఏమో పిన్ని గారు, నాకేమో అర్థం కావట్లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో. ముగ్గురు కూతుళ్ళని మీ ఇంటికి పంపించాను కదా అని హాయిగా తెల్లగుడ్డ వేసుకుని పడుకుందాము అనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. పాపం కావ్య ఎప్పుడు దాని జీవితంలోనే వస్తాయి. ఒక సమస్య తీరిందనుకుంటే మరొక సమస్య. మొన్నటి వరకు బిడ్డ సమస్య తీరింది, ఒక ఒడ్డుకొచ్చింది, ఇంకా వాళ్ళు జీవితం మొదలు పెడతారనుకుంటే అనామిక వాణ్ణి చంపి ఆ కేసుని అల్లుడి మీద వేశారు. దాని గురించి ఎంతో ఇబ్బంది పడింది, ఎంతో బాధపడింది. అది తీరింది. ఇంకా వీళ్ళిద్దరినీ హనీమూన్కి పంపిస్తున్నారు అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఈలోపు అల్లుడు గారికి ఇలా జరిగింది. అల్లుడు గారు బ్రతికే ఉన్నారు అన్న విషయం తెలిసాక చూద్దాము అనుకుంటే గతం మర్చిపోయారు. పోనీ ప్రేమిస్తున్నారు అంటే అది లేదు. ఇప్పుడు ఏంటో మా కావ్యకే ఎందుకు ఇన్ని కష్టాలో అని చెప్పాను. కానీ దేవుడు ఎక్కువగా ఇష్టపడే వాడికే కష్టాలు పెడతాడు. వాళ్ళు ఎంత ఎక్కువగా ఇష్టపడతారని. ఏంటో వదిన గారు, కానీ కావ్యకు మాత్రం చాలా ఓర్పు ఎక్కువ. ముఖ్యంగా తన భర్త మీద తనకు నమ్మకం ఎక్కువ. అది నేను ఒప్పుకుంటాను కనకం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదు కదా. అక్కడ రాజు సిచ్యువేషన్ అది కాదు కదా. వాడు రాజ్ అని తెలీదు, రామ్ అని మాత్రమే తెలుసు. కావ్యకు భర్త అని వాడికి తెలిస్తే మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. అసలు కావ్యకు భర్త అన్న విషయమే వాడికి తెలీదు. కావ్యకు పెళ్లి కాలేదనుకుంటున్నాడు. పోనీ వాళ్ళిద్దరిని అలా కలుపుదాం అనుకుంటే ఈ ముదనష్టపతి మధ్యలో దాపరించి పెళ్ళి పెటాకులు అంటూ దగ్గర కట్టుకొచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరినీ ఏ రకంగా కలపాలో కూడా మాకు తెలియడం లేదు. నువ్వేదో సలహా ఇస్తావని నిన్ను తీసుకొస్తే నువ్వేమో ఏం చెప్పడం లేదు. ఎలా ఆపుతావో, నీ కూతురు జీవితాన్ని ఎలా చక్కదిద్దుతావో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ముగ్గురు కూడా తల్ల పట్టుకుని కూర్చుంటారు. ఇంకా
పెళ్ళికి గంట సమయం మాత్రమే ఉందని, ఈలోపు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి టైములు మార్చేసి ఎంగేజ్మెంట్ పెట్టేస్తారు. ఎంగేజ్మెంట్ ఉంగరాల సమయానికి ఉంగరాలు కొట్టేసినా కానీ ఉంగరాలు అయితే పోతాయా? యామిని ముందుగానే ప్రిపేర్డ్గా ఉండి, ఇదిగో మమ్మీ ఉంగరాలు నేనే ముందుగా తీశానంటూ యామిని ఉంగరాలను బయట పెట్టేసరికి ఇంకా యామిని ఇటు రాజు ఇద్దరు ఉంగరాలు తొడుక్కోవడం కూడా జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరగలేదు కదా, అప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది యామిని అయితే. చూసావా కావ్య, రాజు నా వాడని మరొకసారి రుజువైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. మీ అమ్మో ఉంగరాలు తీసి దాచిపెట్టింది కానీ నేను ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉండి మీరు ఇలా చేస్తారని తెలిసే నా దగ్గరే ఉంగరాలు పెట్టుకున్నాను అని చెప్పనేసరికి, ఉంగరాలు నా దగ్గర కూడా ఉన్నాయి అని చెప్పి అనగానే, ఇది మహాముదురు వదిన గారు, దీన్ని డింకీ కొట్టించడం మన వల్ల కాదు, ఏంటో ఆ భగవంతుడే ఏదో ఒకటి చెయ్యాలి, మా కావ్య తెగిస్తేనే కానీ దానికి బుద్ధి రాదు వదిన గారు అని చెప్పనేసరికి, ఇంకా ఒక 2 గంటల్లో పెళ్లి ముహూర్తం ఉందమ్మా, వెంటనే పెళ్లి చేసేస్తే ఈ రోజంతా మంచి గడియలే అని చెప్పాను కదా, పెళ్ళి కూడా చేసేయచ్చు అని చెప్పనేసరికి, సరే పంతులు గారు మీరు ఆ ఏర్పాట్లు ఉండండి, మేము పిల్లడిని రెడీ చేసి తీసుకొస్తామని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. బావా ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుని వెంటనే రెడీ అవ్వు, పెళ్లి ముహూర్తానికి మళ్ళీ రెడీ అయ్యి పెళ్లిపేటల మీద కూర్చోవాలి కదా అని చెప్పి రాజుని కాస్త గదిలోకి పంపించేస్తారు. ఇదేంటి, మా అత్తగారేమో వచ్చి కళావతితోనే నీ పెళ్ళి అని చెప్పారు, ఈ యామిని ఏమో మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఎంగేజ్మెంట్ కూడా చేసింది, చిచ్చి ఈ ఎంగేజ్మెంట్ రింగ్ కూడా నాకు వేసుకోబుద్ధి అవ్వట్లేదు అని ఉంగరం తీసి కిందకి విసిరేస్తాడు. మంచం కిందకి పోతుంది ఉంగరం అయితే. ఇంకా రాజు కూర్చుని ఎల్లకితలుగా పడుకొని ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ పెళ్ళిని ఎలా తప్పించుకోవాలి, కళావతి గారిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి, అసలు యామినితో నా లైఫ్ తలుచుకుంటేనే నరకంలా ఉంది, ఏంటో నా పరిస్థితి అని ఇంకా రాజు తెగ ఆలోచిస్తూ తెగ మదన పడుతూ ఇంకా ఎంతో వేదన చెందుతూ ఉంటాడు. ఇంకా అలా ఉండగానే ఇంకా పెళ్లిపేటల మీదకి రావాలని యామిని తండ్రి కాస్త వచ్చి యామినికి రాజుని రెడీ చేసి అటు యామినిని కూడా రెడీ చేసి పెళ్లిపేటలు ఎక్కిస్తారు. ఇంకా పంతులు గారు బెల్లం జీలకర్ర కూడా పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఇంక ఏం చేసి అవకాశం లేక కావ్య నిజం చెప్పదని అనుకుంటుంది యామిని. ఇంకా కరెక్ట్గా 3 ముళ్ళు వెయ్యాలని పంతులు గారు చెప్పే మంగళసూత్రాన్ని రాజు చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా ఇంకా కావ్య ఒక్క నిమిషం అని చెప్పనగానే అందరూ కూడా కావ్య వంక చూస్తారు. కావ్య నిజం చెప్పేస్తుంది వదిన గారు అనుకునేసరికి, ఈ పెళ్ళి మీరు చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ పెళ్ళి చెల్లదు, మీకు పెళ్ళయింది, మీ భార్య బ్రతుకుండగానే మీరు మరొక పెళ్ళి చేసుకుంటే నేను ఒప్పుకోను అంటూ కావ్య మాట్లాడేసరికి, ఇంకా ఇదేంటి ఇది నిజం చెప్పేస్తుంది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు కళావతి గారు అనగానే, అవును మీరు నా మెడలో తాళి కట్టారు అంటూ తన మెడలో ఉన్న తాళిని కాస్త తీసి చూపిస్తుంది. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు కళావతి గారు అని చెప్పాను. కానీ అవును, నువ్వు రామ్ కాదు రాజ్, నువ్వు నా కొడుకువి, తను నా కోడలు, నువ్వు దుగ్గిరాలింటి వారసుడివి అని చెప్పి, ఇదిగో బావా మీ ఇద్దరి పెళ్ళి జరిగినప్పుడు పెళ్ళి ఫోటోలు, ఈ యామిని నీకు గతం నువ్వు మర్చిపోయావు కాబట్టి ఇదే అదునుగా చేసుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంది, ఎన్ని రోజులు ఎందుకు నిజం చెప్పలేదు, ఇప్పుడెందుకు చెప్తున్నారు అని అనుకుంటావేమో, దానికి సమాధానం నేను చెప్తాను రాజు అంటూ డాక్టర్ వస్తాడు. నీకు గతం తెలిస్తే ఎక్కడ నీకు కోమాలోకి వెళ్ళిపోతావన్న భయంతోనే ఇన్ని రోజులు వీళ్ళు గతాన్ని చెప్పలేదు, అంతే తప్ప నీకు గతం తెలియకూడదని కాదు, ఇప్పటికీ నిజం చెప్పకపోతే కావ్య జీవితం ఏమైపోతుందన్న భయంతోనే ఇప్పుడు కావ్య నిజం చెప్తుంది అని చెప్పి అపర్ణ చెప్పేసరికి ఇంకా అందరి మాటలు విని రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే కళావతి గారికి నాకు ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయిందా అని చెప్పాను. కానీ 1.5 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది బాబా, ఆ పెళ్లి ఫోటోలు చూడు నీకే అంతా గుర్తొస్తుంది అని చెప్పనేసరికి ఆల్బమ్ ముందు పెట్టుకొని మొత్తం తిరగేస్తూ ఉంటాడు. ఇంకా యామినికి చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇంకా రాజ్కి కావ్యకి పెళ్ళి జరిగిపోయిందని, ఇంకా యామిని ఇదంతా కావాలని చేస్తుందని,
ఇంకా అడిగేసరికి నాకు కళావతి గారికి పెళ్ళి జరిగిందన్న విషయం నీకు తెలుసా తెలీదా అని చెప్పనేసరికి అది బావా అని చెప్పాను. కానీ తెలుసా తెలీదా అని చెప్పనేసరికి తెలుసు తెలుసు బావా అని చెప్పాను. కానీ చాచిపట్టి చంప చెల్లుమనిపిస్తాడు. నాకు ఆల్రెడీ పెళ్ళి జరిగిందని తెలిసే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తావా? నేను నా భార్యతో మాట్లాడుతుంటే నీకు నచ్చడం లేదు, ఎందుకో కళావతి గారితో మాట్లాడుతుంటే ఇష్టపడటం లేదు అని అనుకున్నానే తప్ప దానికి కారణం ఇదని నేను తెలుసుకోలేకపోయాను. ఎంత దుర్మార్గమే, ఎంత ద్రోహం చేసావే నాకు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా యామిని షాక్ అయిపోతుంది. ఇంకా పంతుల దగ్గర నుంచి ఆ తాళిని కాస్త లాక్కుని కావ్యం మెడలోనే మళ్ళీ తాళిని కట్టేస్తాడు రాజైతే. ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. బావా అనగానే ఎవరే నీకు బావా? నా కొడుకు నీకు బావ ఎలా అయ్యాడు? గతం మర్చిపోయాడు కాబట్టి బావాని వరుసలు కలిపి ఒక బంధాన్ని ఏర్పాటు చేసావా? అసలు ఇది నీకేమీ అవ్వదు రాజ్, కావాలనే నిన్ను మాయ చేసి మోసం చేసి ఇదంతా చేసింది. దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళమ్మ వీళ్ళ నాన్న ఇది చెప్పిన అన్నీ అబద్ధాలే, మోసాలే, ఎందులోనూ ఏది నిజం కాదు. యామిని నీ భార్య, దానికి మేమంతా సాక్ష్యం. మేమే కాదు, నీ పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యమే. నువ్వు దుగ్గిరాలింటి వారసుడివి, గతాన్ని మర్చిపోయావు కాబట్టి మేమంతా నిన్ను రామ్ రామ్ అంటూ పిలుచుకుంటూ వచ్చామే తప్ప నీ అసలు పేరు రాజ్ అని చెప్పి ఇంకా అపర్ణ ఇంద్రాదేవి ఇంకా అందరూ కూడా చెప్పేసరికి ఇంకా రాజ్కి అయితే యామినిని చీకొట్టి కళావతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.